ఇప్పుడు చంద్రబాబు అమ్ముతా ఉన్న బ్రాండ్లు ఏమిటి? అసలు ఈ బ్రాండ్ ఎప్పుడైనా ఫోటోలు ఎప్పుడైనా చూసినారా మీరు? సుమో అంట ఎప్పుడైనా చూసినారా? కేరళ మాల్ట్ అంట ఎప్పుడైనా చూసినారా? షార్ట్ విస్కీ అంటే ఎప్పుడైనా చూసినారా? బెంగళూరు విస్కీ అంటే ఎప్పుడైనా చూసినారా? మళ్ళీ పక్కనే బాగుంటుందని మళ్ళీ బెంగళూరు బ్రాండ్ది ఎప్పుడైనా చూసినారా? రాయల్ ల్యాన్సర్ విస్కీ అంటే ఎప్పుడైనా విన్నారా? ఓల్డ్ క్లబ్ అంట ఇంకొకటి, ఓల్డ్ క్లబ్ అంటే ఎప్పుడైనా చూసినారా? గుడ్ ఫ్రెండ్స్ అంట ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడు చూడని బ్రాండ్లు కావా ఇవన్నీ అడుగుతా ఉన్నా. తన ప్రైవేట్ మాఫియా చేత తనకు కావాల్సిన స్త్రీలకు మేలు చేసేందుకోసం తన ఆర్డర్ ప్లేస్ చేస్తా ఉన్నాడు, ఇండియన్ ప్లేస్ చేస్తా ఉన్నాడు, ఆర్డర్లు ఇస్తా ఉన్నాడు. ఇలాంటి ఊరు పేరు లేని బ్రాండ్లు కావాలని ఎవరైనా అడుగుతారా? ఇంకోటి చూద్దాం, తాను వస్తే ధరలు తగ్గిస్తామన్నాడు, తగ్గించింది లేదు. కానీ తీరా షాపులన్నీ తన ప్రైవేట్ మాఫియాకు చేతుల్లో పెట్టిన తర్వాత, ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇచ్చే కమిషన్ పెంచినాడు. ఇది స్కామ్ కాదా అని అడుగుతా ఉన్నా. నేను అడుగుతాను, ఇంతమంది విలేకరులు ఉన్నారు, పోండి గ్రామాలకు పోండి, బెల్ట్ షాపులకు పోండి, ఆడికి పోండి, ఇటుకి పోండి, ఎత్తకండి, ఎక్కడైనా ఎంఆర్పి రేటు కూడా నమ్ముతున్నాడేమో కనుక్కోండి. అది స్కామ్ కాదా అని అడుగుతాను. ఫస్ట్ టైం హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు జరగల. 99కే లిక్కర్ అని చెప్పి ఇస్తానని చెప్పి ఏకంగా లిక్కర్ క్వాలిటీని తగ్గించి ఈరోజు లిక్కర్ అమ్ముతున్నారు. పాత రేట్లు పాత క్వాలిటీ కట్టాగే పెట్టి కొత్త లిక్కర్ మళ్ళీ క్వాలిటీ తగ్గించి 99కి అమ్ముతున్నారు. అది కూడా పక్కన రాష్ట్రాల్లో 10 రూపాయలు తక్కువ. మళ్ళీ ఆ చీపెస్ట్ లిక్కర్ కూడా